ఏదైనా చూద్దాము అని అంటే ఎదుట ఏమైనా ఉండాలి. ఎదుట ఏమీ లేకపోతే ఏం చూస్తాము? ఇంతకు ముందు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టును కొట్టేశారు. ఆ కొట్టేసిన చోటలో చెట్టు ఇప్పుడు లేదు. చూస్తుంటే అక్కడ శూన్యం కనిపిస్తుంది. ఆ చుట్టూ చూస్తే ఎంత శూన్యం, అనంతమైనటువంటి శూన్యం, విశాలమైనటువంటి శూన్యం కనిపిస్తుంది. ఈ విశాలమైనటువంటి శూన్యాన్ని చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఫ్రాయిడ్ చెప్పినట్టుగా నథింగ్నెస్ కూడా మీనింగ్ ఉంది అని. ఏమీ లేకపోవడం కూడా దృశ్యమే. అనంతమైనటువంటి శూన్యం కూడా విశాలమైనటువంటి శూన్యానికి పేరు. ఈ విశాల శూన్యం కూడా ఒక అద్భుత దృశ్యానికి నేపథ్యంగా ఉన్నది. అక్కడ ఏమైనా పెట్టవచ్చు. ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ మీరు ఏమైనా నిలబెట్టవచ్చు. ప్రజాస్వామ్యాన్ని పెడతారా, మానవత్వాన్ని పెడతారా, దైవత్వాన్ని ప్రశ్నిస్తారా, మనిషిని అక్కడ మీరు ఏమి నిలబెడతారు? ఆ శూన్యాన్ని చైతన్యం చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? శూన్యటువంటి పంట పొలంలో గింజ పాతితే మొలకెత్తడం శబ్దం. నిశ్శబ్దంగా ఉన్నటువంటి చోట మనిషి తిరగడం అద్భుతం. ఏవి కనిపించని చోట రంగు గాలి తోలితే అదృష్టం. ఎండాకాలం దుమ్ము రేపుతూ వచ్చేటటువంటి గాలి అద్భుతంగా కనిపిస్తుంది. ఏమీ లేనటువంటి చోట విశాలమైనటువంటి శూన్యంలో శబ్దాన్ని సృష్టిస్తారా, మనిషిని సృష్టిస్తారా, రంగును సృష్టిస్తారా, ఆకారాలు సృష్టిస్తారా, లేని దాన్ని ప్రతిష్ఠిస్తారా, ఉన్నది అక్కర్లేదని తొలగించి కొత్త దాన్ని తీసుకొచ్చి పెడతారా? ఏం తెస్తారు మీరు? ఇంత విశాలమైనటువంటి శూన్యం ఉంది. చేయొచ్చు. మీరు ఇల్లు కట్టించుకుంటారా? నదిని ప్రవహింపజేస్తారా? అమలు పుట్టిస్తారా? అద్భుతమైన కారణమైన చేమల్ని పెంచుతారా? ఏం చేస్తారు? ఈ విశాల శూన్యాన్ని వినియోగించుకోండి అని చెప్పడం కావ్యం రాయడం జరిగింది. విశాల శూన్యం అంటే ఏమీ లేదని కాదు, ఏమైనా చేయడానికి కావలసినటువంటి ఖాళీ ఉంది. ఈ ఖాళీని మీరు ఎట్లా వినియోగిస్తారు? ఈ వినియోగించడాన్ని ఒక చిన్న నదిని తీసుకురండి, ఒక చిన్న ఉద్యానవనాన్ని చెట్టు ప్రతిష్ఠించండి, ఏమీ లేని చోట ప్రాణకోటిని నిలపండి. అన్నింటికంటే ముఖ్యం మనిషిని ప్రతిష్ఠించండి. మనిషిని మించినటువంటి సజీవ చైతన్యాన్ని మనం ఎక్కడా చూడలేదు. ఈ శూన్యాన్ని వినియోగించుకోండి అని చెప్పడం నాకు చాలా శూన్యం అని అంటే, శూన్యమే మనకి అద్భుతమైనటువంటి ఖాళీ. అది విశాలంగా ఉందంటే ఎంత విశాలంగా ఉంది? ఎంత విశాలంగా ఉందంటే మనం రెండు చేతులు చాస్తే కాదు, రెండు కళ్ళు చాస్తే కాదు, గుండె చాస్తే కాదు, మన సానుభూతి అనుభూతుల్ని చాస్తే కాదు, మన వ్యక్తిత్వాన్ని రక్త ప్రసారాన్ని అంతటినీ సాధిస్తే కాదు, ఎంత దూరం మనం సాగినా అంత దూరం ఖాళీగా ఉన్నటువంటి ఈ నేల మీద అద్భుతమైనటువంటి జీవితాన్ని నాటడానికి, అద్భుతమైనటువంటి జీవితాన్ని పెంచడానికి కావలసినంత ఖాళీ జాగా ఉంది. దీన్ని ఎవడో ఇంకా కబ్జా చేయలేదు. దీన్ని వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ విశాల శూన్యాన్ని సజీవంగా మార్చండి అని అడగడానికి నేను రాశాను అని మీకు తెలియజేసుకుంటూ, మీకు చెప్పుకోవడం అన్నటువంటి అదృష్టం కలిగి నేను ఆనందిస్తున్నా. ఇది ఒక చిన్న కవిత్వం. వసుధైక కుటుంబం